పేదోడి కడుపు మీద కొట్టడమేనా కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ విశాఖ నైట్ ఫుడ్ కోర్టు వ్యాపారులు నిలదీస్తున్నారు. తమ గోడుని వినాలి అంటూ చిరు వ్యాపారులు వివిధ రూపాలలో నిరసనలు చేస్తూనే ఉన్నారు. మూసివేసిన ఫుడ్ కోర్టుని తెరిపించాలి అని రోడ్డుపైనే వంటావార్పు చేసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళకి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎక్కడ కనబడలేదు, అతను అడుగు జాడలు లేదు. ఇన్నిసార్లు మీరు రోడ్ల మీద తిరుగుతున్నాం. విన్నారుగా ఈ ముసలావిడ ఆవేదన. ఇంత వృద్ధాప్యంలోనూ ఎవరి మీద ఆధారపడకూడదని విశాఖలోనే నైట్ ఫుడ్ కోర్టులో చిరు వ్యాపారం చేసుకునేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి నైట్ ఫుడ్ కోర్టుని మూసేశారు. తమ గోడు చెప్పుకుందామన్నా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని మండిపడుతోంది. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన పాపానికి తమను రోడ్డుపైకి ఈడ్చేశారని విశాఖలోని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల్లో నైట్ ఫుడ్ కోర్టుని తెరుస్తామని మాయమాటలు చెప్పారని, ఇప్పుడు 7 నెలలు అవుతున్నా తెరిచిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క వ్యాపారాలు లేక, వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రతిరోజు వెళ్తూనే ఉంటాం సార్. ఈ రోజు రేపు ఎల్లుండి అనుకొని ఇన్ని రోజుల నుంచి తిప్పుకొస్తున్నారు, కానీ ఎక్కడా కూడా మాకు పరిష్కారం చూపించట్లేదు. ఈ 7 నెలల నుంచి కూడాను పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు కూడా ఎవరు ఇవ్వక, ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, ఈఎంఐలు అన్నీ కూడా చాలా ఉన్నాయి సార్. డ్వాక్రాలు కూడా చాలా ఉన్నాయి. డైలీ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి రోజు కూడా చాలా ప్రెజర్ పెడుతున్నారు. ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం సార్. న్యాయం చెయ్యమని జనసేన ఎమ్మెల్యే వంశీ దగ్గరకు వెళ్తే ముఖం మీదే కారు డోరు వేసుకుని వెళ్లిపోతున్నారని చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. తాము దీక్షకు దిగేసరికి ఎమ్మెల్యే తమ అనుచరులతో కలిసి నైట్ ఫుడ్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో తమ వ్యాపారాలకు సాయం అందించి అండగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం తమను రోడ్డుకు లాగేసిందని వాపోతున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత అన్యాయం జరగలేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంత అన్యాయం జరిగిందండి. అతను రాధా పేదని ఇలాంటి షాపులు తీయడం గట్టా అని చేయరండి జగన్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నోరు ఇలాంటి అన్యాయంగా షాపులు మా తీసి మా నోట్ల మీద కొట్టాడండి, మా కడుపులో మన్ను కొట్టాడండి. చిరు వ్యాపారులకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. నైట్ ఫుడ్ కోర్టు తెరిపించాలని చేస్తున్న దీక్షలకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పేదలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నా స్థానిక కూటమి ఎమ్మెల్యేలు ఎంపీకి కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు నేతలు. ఎంపీ భరత్ గారు ఉన్నారు, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు వీటి మీద? అంటే పేదవాళ్ళ వాళ్ళ ఓట్లు అయితే కావాలి, కానీ వాళ్ళకి వచ్చే కష్టాలు తీర్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎందుకు పెట్టలేకపోతున్నారు అని నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగిన కూటమి నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని చిరు వ్యాపారులు నిలదీస్తున్నారు. ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పే రోజు కూటమి నాయకులకు దగ్గరలోనే ఉందని వారు హెచ్చరిస్తున్నారు.